హలో గైస్, అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అయితే రీసెంట్గా అయింది. సో అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ వీళ్ళిద్దరు మ్యారేజ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేయని, సో ప్రతిదీ వీళ్ళ మ్యారేజ్కి సంబంధించిన క్లిప్సే వైరల్ అవుతున్నాయి. సో వీళ్ళ పెళ్ళి ఇంత ఘనంగా, ఇంత బాగా, ఇంత ఖర్చు పెట్టి సో చేయడం అయితే జరిగింది. వీళ్ళ పెళ్ళికి దాదాపుగా 5,000 కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. సో నాకు తెలిసి ఇప్పటివరకు మన ఇండియాలో ఇంత పెద్దగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి సో ఎవరైతే ఒక పెళ్ళిని అనేది చేయలేదు. సో అంత బాగా చేయడం జరిగింది. దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. సో అనంత్ అంబానీకి అసలుకు ఎందుకు ఇంత బాగా చేయడం జరిగింది పెళ్ళి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీకైతే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మీకు ఇప్పటివరకు తెలియని కొన్ని విషయాలు అయితే నేనైతే చెప్తాం అనుకుంటున్నాను. సో అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉండేవారు. సో వీళ్ళిద్దరు కలిసే చదువుకున్నారు. సో కొన్ని రోజులు ఇట్లా కలిసి ఉంటున్న సమయంలో వీరిద్దరి మధ్యలో ఒక ప్రేమ అనేది ఏర్పడింది. సో వీళ్ళిద్దరు ప్రేమ అనేది ఎప్పుడు చెప్పుకున్నారంటే, సో ఇటలీలో అనంత్ అంబానీ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కి సంబంధించిన ఒక చిన్న ఫంక్షన్కి సో ఇటలీకి అయితే రాధికా మర్చెంట్ని అయితే సో అనంత్ అంబానీ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ ఫంక్షన్లో వీళ్ళిద్దరూ సో ఒక బీచ్లో నడుచుకుంటూ వస్తున్న ఒక ఫోటో మీడియా వాళ్ళు చాలా వైరల్ చేశారు. సో అప్పుడే ఆ ఫోటో చూసి చాలామంది ఇండియాలో సో వీళ్ళిద్దరైతే డేటింగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. సో అప్పుడే వీళ్ళిద్దరైతే ప్రేమలో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఇష్టంతో రెండు ఫ్యామిలీలు మాట్లాడుకొని వీళ్ళ పెళ్ళి అయితే చేయడం జరిగింది. సో ఆ రాధికా మర్చెంట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. మర్చెంట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫార్మా ఇండస్ట్రీస్, ఎన్కోర్ హెల్త్ కేర్ అనే ఒక ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళ ఓనర్ వాళ్ళ కూతురిమే. సో వాళ్ళు కూడా చాలా ధనవంతులు. వీళ్ళ ఆస్తి దాదాపుగా 750 కోట్లకు పైగా ఉంటుంది. అండ్ అనంత్ అంబానీకి మాత్రం 7 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. అయినా కూడా తన కుమారుడు, తన కొడుకు ఎవరైతే అనంత్ అంబానీ ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడని చెప్పి సో వీళ్ళిద్దరూ రెండు ఫ్యామిలీలు అనుకొని వీళ్ళిద్దరు మ్యారేజ్ అయితే చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మ్యారేజ్లో చాలా పెద్ద సెలబ్రిటీస్ అయితే ఈ పెళ్ళికి రావడం జరిగింది. సో ఈ పెళ్ళిలో మన వాళ్ళలో ఉన్న పెద్ద సెలబ్రిటీస్ని వీళ్ళైతే ఇన్వైట్ చేయడం జరిగింది. సో అందులో మీకు జస్టిన్ బైబర్ తెలిసే ఉంటాడు. ఆయన చాలా పాపులర్ సింగర్. ఆయన ఒక్క సింగిల్ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినందుకు 80 కోట్లు అయితే వీళ్ళైతే అతనికి పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ సో ఓన్లీ పెళ్ళికి రాలేదు, వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది తీసుకొని అయితే ఈ పెళ్ళికి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ పెళ్ళిలో వాళ్ళందరూ వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్లతో అయితే సో ఆ పెళ్లి పందిరిని అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇందులో బాలీవుడ్ ప్రతి ఒక్క సెలబ్రిటీస్, హీరోస్, హీరోయిన్లు, యాక్టర్స్ అండ్ చాలా మంది అయితే పాల్గొనడం జరిగింది. సో మీరు ఆ పెళ్ళికి సంబంధించిన క్లిప్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ అక్కడే ఉన్నారు. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా మహేష్ బాబు గారి ఫ్యామిలీ అండ్ రామ్ చరణ్, ఉపాసన గారు అండ్ వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఎంతోమంది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ దీంతోపాటు మీకు బాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క హీరోయిన్ అయితే మీకు ఈ పెళ్ళిలో కనిపిస్తారు. అండ్ క్రికెటర్స్ కూడా ఈ పెళ్ళికి అయితే చాలామంది అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా మంచి ఫెసిలిటీస్ అనేది ఇచ్చారు. వీళ్ళు ఆ పెళ్ళికి వెళ్ళే దారిలో కార్లు వీళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఉండొద్దని చెప్పేసి సో వీళ్ళు వెళ్ళే దారి మొత్తం క్లియర్ చేసి ఆ రూట్లో ఓన్లీ ఈ కార్లను మాత్రమే రానిచ్చేలాగా అయితే అంబానీ గారు అయితే ప్లాన్ అయితే చేశారు. అండ్ పెళ్ళికి రావడానికి పోవడానికి దాదాపుగా 100 విమానాలు ఎనీ టైం రావడం పోవడం ఇట్లా అయితే జరిగింది. నాకు తెలిసి ఇంత బాగా ఇన్ని కోట్లు, 5,000 కోట్లు ఒక పెళ్ళికి ఖర్చు పెట్టడం అనేది అసలు మాటలు కాదు. అండ్ 5,000 కోట్లు పెట్టడానికి కూడా చాలా కారణం ఉంది. సో అంబానీకి ఒక కొడుకు, ఒక కూతురు అండ్ ఇతని చిన్నోడు. సో వాళ్ళిద్దరి పెళ్ళి చాలా నార్మల్గా అండ్ నార్మల్ పెళ్ళిలాగానే చేసిండు. కానీ చిన్న కొడుకు మీద ఆ బాధ్యత కాకుండా ఆ ప్రేమ అనే దాన్ని చూపించుకోవడానికి సో అతనంటే చాలా ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి పర్టికులర్గా చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఈ పెళ్ళి మళ్ళీ జీవితంలో ఎవరు మర్చిపోవద్దు, ఇంత బాగా ఎవరు పెళ్ళి చేయొద్దని చెప్పేసి సో ఈ పెళ్ళిని అయితే ఇంత ఘనంగా చేయడం జరిగింది. అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచి ఆరోగ్యం అనేది అస్సలు బాగోదు. సో అతనికి ఒక డిసీజ్ అయితే ఉంది. సో అతనికి
ఈ డిసీజ్ వల్ల చిన్నప్పటి నుంచి చల్లని ప్రదేశంలో ఉంటే అతను శ్వాస తీసుకోలేడు, అతని ప్రాణానికే ప్రమాదం. సో అతని చిన్నప్పటి నుంచి సో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చాలా అంటే చాలా కేర్ చేసిరని చెప్పేసి సో దీనికి జరిగిన ముందు రిసెప్షన్కి సంబంధించిన ఒక ఫంక్షన్లో అతను సో ఏడ్చుకుంటూ అయితే చెప్పడం జరిగింది. సో మా మదర్ ఫాదర్ లేకపోతే అసలు నేను లేనని చెప్పేసిండు. అసలుకి ఇంత కేర్ తీసుకొని నన్ను ఒక చిన్నప్పటి నుంచి నాకు అందరి పిల్లల్లాగా ఎంజాయ్మెంట్స్ ఇట్లాంటివి ఏం లేవు, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను అదే సఫర్ అవుతూ పెరుగుతూ వచ్చాను అని చెప్పడం జరిగింది. అనంత్ అంబానీకి అయితే ఒక డిసీజ్ ఉంది. ఈ డిసీజ్ తన చిన్నప్పటి నుంచే ఉంది, క్రానిక్ ఆస్తమా అని చెప్పేసి. సో ఈ ఆస్తమా ఉండడం వల్ల అతను చల్లని ప్రదేశంలో ఉంటే అసలు శ్వాస తీసుకోలేడు. సో అందుకోసము పొద్దున మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఈవినింగ్ వరకు వాళ్ళ మదరు తన ఈవినింగ్ వరకు తనతో పాటే ఉండేది. సో అతనితో పాటు ఎప్పుడు ఎవరొకరు ఉండాలి, ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. సో అట్లాంటిది సో అంత కేర్ తీసుకొని అతన్ని అయితే పెంచి అంత ప్రేమతోటి ఆయనకు అంత డబ్బు పెట్టి సో పెళ్ళి అయితే చేస్తున్నారు. సో అనంత్ అంబానీ సో పెళ్ళిలో మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మీకు ఇప్పటివరకు కని విని ఎరగనంత ఉంటుంది. ఒక్క పెళ్ళి సెట్టే 1100 కోట్లు పెట్టి వేయడం జరిగింది. ఆ సెట్ చూస్తే అదొక క్రియేట్ చేసిన దానిలాగా అనిపించదు, ఎక్కడో ఆల్రెడీ ఉందనిపిస్తుంది, అట్లా క్రియేట్ చేశారు దాన్ని. రిలయన్స్ సంస్థల యొక్క ఆస్తుల మొత్తం దాదాపుగా సుమారు 18 లక్షలకు పైగా ఉంటుంది. సో ఇందులో మీకు చాలా అంటే చాలా ఆర్గనైజేషన్స్, చాలా డిపార్ట్మెంట్స్, చాలా కంపెనీస్ అయితే దీంట్లో రన్ అవుతూ ఉంటాయి. సో అనంత్ అంబానీ అండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ముగ్గురు ఈ బిజినెస్లో అయితే చూసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్. అనంత్ అంబానీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో క్రికెట్ మీద ఇష్టంతో సో ఒక టీంని అయితే వీళ్ళైతే కొనుక్కోవడం జరిగింది. అంత ఇష్టం అనంత్ అంబానీకి క్రికెట్ అంటే. అతని పెళ్లిలో చాలామంది క్రికెటర్స్ కూడా సందడి చేశారు, మీరు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వీళ్ళిద్దరు ప్రేమ పెళ్ళిగా మారింది. అండ్ అసలు అనంత్ అంబానీ వాళ్ళ ఆస్తులు చూసుకుంటే మీకు 7 లక్షల కోట్ల పైగా ఉంటుంది. అట్లాంటిది రాధికా మర్చెంట్ వాళ్ళది ఒక చిన్న బిజినెస్ ఫ్యామిలీ, 750 కోట్లు ఉంటుంది వాళ్ళ ఆస్తులు. అయినప్పటికీ కూడా అతను ప్రేమించననే ఒక గౌరవించి ఆమెను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత ఘనంగానైతే ఎవరు చేస్తారని అయితే ఎప్పుడు అనుకోలేదు. సో అతని డిసీజ్ కూడా సో మంచిగా ఉండాలి, అతను ఇంతే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ మీరు అనంత్ అంబానీ పెళ్లి పైన మీ ఒపీనియన్ ఏంటి? సో ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. సో దేనికైనా డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే ఎట్లాగైనా ఏదైనా చేసుకోవచ్చు అనేది అయితే దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనుకోవాలి ప్రతి ఒక్కరు. సో డబ్బు ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. సో డబ్బే అన్నిటికీ ప్రధాన కారణం. సో డబ్బు లేకపోతే ఎవరేం చేయలేరు, డబ్బు ఉంటే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. సో డబ్బు ఉంది కాబట్టి పెద్ద పెద్ద బడా సెలబ్రిటీస్ కూడా వచ్చి అక్కడ డ్యాన్స్లు వేసి సో అక్కడ అన్నీ చేయడం జరిగింది. సో డబ్బుకున్న పవర్ అవుతుంది. సో చూసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకా ఈ పెళ్ళిలో సో మీకు జాన్ సెనా, బాక్సర్, టైసన్ ఇట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అయితే రావడం జరిగింది. అండ్ ఒక సింగర్ వచ్చిండు రేమా అని చెప్పేసి, ఈయన పాపులర్ సింగర్. ఈయన ఒక్క సాంగ్ వాడినందుకు 25 కోట్లు అయితే ఛార్జ్ చేసిండు. సో ఇట్లా వచ్చిన సెలబ్రిటీస్కి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కొక్కటికి పెద్ద వాచెస్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కొక్క వాచ్ కాస్ట్ దగ్గర 1.5-2 కోట్ల వరకు అయితే ఉంటుంది. సో ఇంత డబ్బు ఖర్చు పెట్టి అనంత్ అంబానీ పైన ఎంతో ప్రేమతోటి ఈ పెళ్ళి అయితే చేయడం జరిగింది. అతను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అండ్ వీళ్ళు ఇట్లనే ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ పెళ్లి పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ప్రతి ఒక్కరు చెప్పండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఇట్లాంటి మంచి స్టోరీ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.